మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తుడుగా నియమించిన పౌలు. అక్కడ నేను అనే సంబోధన కూడా ప్రభు చేశాడు కాబట్టి ఆ మాటను నేనును కూడా మనం అనుకోవాలి. ఎవరు అనుకోవాలి? నేను కూడా. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, మీ స్తోత్రాలు. దేవ యొక్క లేఖనాలలో దాగా ఉన్నటువంటి మర్మమైనటువంటి క్రీస్తుల ప్రభావం మేము వెతుకుతూ ఉండగా మా కన్నునెదుట ప్రభావ ప్రదర్శించమని, క్రీస్తు ప్రత్యక్షతలో మేము మరింత ముందుకు సాగే భాగ్యాన్ని ప్రభావ మీరు మాకు తెచ్చమని యేసు ప్రభు ఘనమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి మరికొన్ని మాటలు తండ్రి వినడానికి సిద్ధపడుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు గలతీలో ఉన్న ప్రజలకు లేదా సంఘానికి ప్రభు లేఖను రాస్తూ మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ప్రభు రాయించారు, మనుషుల మూలముగానైనను మనుషుల వలనైనను కాక. అంటే చాలా మంది ఆ టైంలో ఏమనుకుంటున్నారంటే జరుగుతున్నటువంటి కార్యాలన్నీ కూడా మనుషుల వల్లనే జరుగుతున్నాయి, జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనుషుల వల్లనే జరుగుతున్నాయి. ఒకవేళ నేను గొప్పవాడిని కావాలన్నా లేదా నేను ప్రజలకు గొప్పగా కనపడాలన్నా అది కేవలము మనుషుల వల్లనే జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో నేడు సంఘాలు కనపడుతున్నాయి. ఆనాడు గలతీ సంఘం కూడా అలాగే ఉంది. ఎలా ఉందంటే మనుషులు చేస్తేనే ఏది జరుగుతుంది, మనుషుల మూలముగానే జరుగుతుంది అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే యేసు ప్రభువును చనిపోవడానికి ఎవరు కారణం అనుకున్నారు? మనుషులే కారణం, మనుషులే చంపేశారు, మనుషుల చేతుల్లో చనిపోయాడు, మనుషులు చిత్రహింసలు చేసి యేసు ప్రభువును చంపేశారు కాబట్టి ఇది మనుషులు చేసిన కార్యం అని వారు అనుకుంటున్నారు. కానీ ఇందాక దేవుని సేవకుల ద్వారా దేవుడు ఒక మాటను మనకు తెలియపరిచాడు. లేఖనాలలో ఏముందట? లేఖనాలు బంధించాయి. ఎలా బంధించాయి? మనకు మేలు కలగాలని. ఇప్పుడు మనం అప్పుడు మనకు మేలు కలగాలని అప్పుడు ఎలా బంధించారు దేవుడు? పాపములో మనం ఎలా ఎందుకు బంధించాడు దేవుడు? ఇప్పుడు మనం విడిపించబడడానికి. ఒకప్పుడు పాపములో దేవుడు ఎందుకు బంధించాడు? యేసుక్రీస్తు ద్వారా మీకు విడుదల కలుగుతుందని మనకు చెప్పడానికి అప్పుడు పాపములో బంధించాడు. కానీ దీన్ని ఎలా తీసుకుంటున్నారు వాళ్ళు? మనుషులు బంధించారేమో, మనుషులే దాన్ని విడుదల కలిగించాలని వారు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేన్ని వారు ఆలోచించట్లేదు. ఇది దేవుని వలన జరిగిన కార్యమును వారు ఆలోచించట్లేదు. అందుకనే యెషయా గ్రంథంలో ప్రభు మనకు చెప్తాడు కదా, ఆయన అలగొట్టుటకు తండ్రికి అభిష్టమాయను. అంటే యేసు ప్రభుని అప్పగించడం ఎవరికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది. ఎందుకు దేవునికి ఇష్టమైంది? మనందరము విడిపించబడాలి కాబట్టి, మనందరికీ విడుదల కలగాలి కాబట్టి, మనందరికీ విజయం కలగాలి కాబట్టి. కానీ వారు దేన్ని చూస్తున్నారు? మనుషులే చూస్తున్నారు. సార్ చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. నూట 23వ అధ్యాయము 2వ వచనం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు యజమాని ఏం జరుగుతున్న ఆలోచన కలిగి ఉంటుందా? ఆలోచన వచ్చే ఉండొచ్చు, కానీ అతనికి ఏం అవకాశం లేదు, లోపలికి వెళ్ళే అవకాశం లేదు. మనుషుల సహాయము వ్యర్థము. అందుకే మనకు తెలుసు కదా, అందుకే ప్రభు ఏం చెప్పాడు మనకు ఇదే కీర్తన గ్రంథంలో, మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కానీ మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మాటే మనం. కాబట్టి
మనుషుల మూలముగానైనను, మనుషుల వలన ఏది మన యొక్క జీవితంలో ఏది జరగదు అనేటువంటి ఆలోచనలోనికి ఎప్పుడైతే మనం వస్తామో, మనకేం తెరవబడుతుందట? ద్వారము తెరవబడుతుంది. ఆయన సహాయం అనేటువంటి ద్వారం మనకు తెరవబడుతుంది. ఆయన ద్వారా మనం ఎక్కడికొచ్చామంట ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 30వ వచనంలో, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఎవరి మూలముగా? అయితే ఆయన మూలముగా, ఆ క్రీస్తు మూలముగానే మనం ఎక్కడున్నాం? ఆయనలో ఉన్నాం. అంటే ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన విమోచించుట ద్వారా, ఆయన రక్తాన్ని చిందించుట ద్వారా మనం ఎక్కడికి వచ్చామట? ఆయనలోనికి వచ్చాం. అయితే ఆయన మూలముగానే సమస్తము కలుగుతున్నాయి. ఆయన మూలముగానే సమస్తము కలుగుతున్నాయి తప్ప, మనుషుల మూలముగా ఏది మన జీవితంలో జరగడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. అది 100% మనం చెప్పొచ్చు. మనుషుల మూలముగా చూస్తే ఆ కుంటివాడిని పేతురు స్వస్థపరచగలుగుతాడా? స్వస్థపరచడు. అందుకని ఏం చెప్పాడు? నా శక్తి చేత కాదు. నా శక్తి చేత గాని, నా బలం చేత గాని నీకేం చేయలేను. ఎందుకంటే నా దగ్గర ఒకటుంది. నా కొరకు ప్రాణం పెట్టిన వాడున్నాడు. నా కొరకు నన్ను విమోచించిన వాడున్నాడు. నన్ను నిత్యము జీవింపచేసేటువంటి ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువని ఆయన నిశ్చయం చేసుకుని, ఆ నిశ్చయత ద్వారా యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాకనగానే ఏం కలిగింది అక్కడ? స్వస్థత కలిగింది. అంతేగాని పేతురు నామంలో స్వస్థత కలుగుతుంది. పేతురు నామంలో స్వస్థత కలుగును గాక అనలేదు. లేదా యోహాను నామంలో స్వస్థత కలుగును గాక. ఎందుకు? ఇందాక సేవకులు చెప్పారు. యోహాను ఎక్కడున్నాడు? ఆయన రొమ్ములున్న ఆయనకి ఏమి లేదు. మనుషుల వలన ఏది లేదు. కేవలము ఏ పేతురు నామములో గాని, యోహాను గారి నామములో ఏమి లేదు. కేవలం యేసు ప్రభు నామములోనే. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మీరు ఒక నిశ్చేతలోనికి రండి. ఏ నిశ్చేతలోనికంటే ఆ గలతీ సంఘానికే చెప్పాడు. మీరు మనుషుల మూలంగా చచ్చిపోతామనో, లేదా మనుషుల మూలముగాను జీవిస్తామనుకోకండి. రెండవ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్పాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను నిశ్చితలోనికి మీరు రండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను నిశ్చితలోనికి రండి. ఎప్పుడైతే క్రీస్తుతో కూడా నేను చనిపోయిన నిశ్చితలోనికి మీరు వస్తారో, అప్పుడు మీలో ఎవరు జీవిస్తారు? నేను అనేవాడిని చచ్చిపోతాడు. నేననేవాడిని చనిపోతాడు. మనుషులుగా అప్పుడు మీరు ఆలోచించరు. మనుషుల మూలంగా విజయం చూద్దారని మీరు ఆలోచించరు. క్రీస్తే నా యందు జీవిస్తున్న నిశ్చేతులోనికి మీరొస్తారు. దేవునికి స్తోత్రం. అది చూడండి ఆ మాట, అది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను జీవించువాడను. మనుషుడు కాదు. జీవించేవాడు మనుషుడు కాదు. లేదా జీవించేవాడిని నేను కాదు. నేననేవాడిని ఎప్పుడు ఆలోచించాడు? మనుషుల మూలముగానైనను, మనుషుల వలన ఏదో కలుగుతుందన్నప్పుడే వాడు దేన్ని చూస్తాడు? నా మూలంగానే ఇదంతా జరుగుతది. నేనే జీవిస్తాను. నా జీవం ఎక్కడుందనుకుంటాడప్పుడు వాడు? నా దగ్గరే ఉంది అని ఆలోచనలోనికి వెళ్ళిపోయి, వాడు చూడవలసిన దాన్ని చూడలేక, చూడలేని దాన్ని వాడు చూస్తాడు. ఏది చెయ్యాలో అది చెయ్యలేడు. ఏది చెయ్యాలో అదే చేస్తాడు. చెయ్యకూడదని కీడు చేయక చేయకూడని మేలు చేయలేడాడు. మేలు చేయలేడు వాడి జీవితంలో. వాడి జీవితంలో ఎంతసేపు కూడా ఏం కలుగుతుందంటే ఆ కీడే కలుగుతుంది. కానీ మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన మేలుల విషయం ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన నిత్యము పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ విజ్ఞాపన ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? ఎస్ రామ్సన్ ఎవరంట? కుమేస్ నీతిమంతుడు. ఆ విజ్ఞాపన కలుగుతుంది. సత్యపాల్ గారి నీతిమంతుడు అనేటువంటి ఆ యొక్క విజ్ఞాపన ఎప్పుడైతే ఆ తండ్రి చెవును పడుతుందో, తండ్రి దేన్ని చూస్తున్నాడు అంటే ఆ విజ్ఞాపన చూసి మనకు చేయవలసిన మేలును ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, జీవించుచున్నటువంటి జీవితం, మీరు జీవించేటువంటి ఈ జీవితం మనుషుల మూలంగా కలిగింది అని మీరు అనుకుంటే
మీరు మరలా మొన్న నేను అక్కడ చెప్పాను నీలపల్లిలో. నీలపల్లి ఏం చెప్పాను అంటే, మనుషుల మూలముగా మేము జీవించాలనుకునేవాడు దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుస్తాడు. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుస్తాడు. సొలొమోను కొడుకు రెహబాము రాజ్యం రెండు భాగాలుగా చీలిపోవడానికి గల కారణం ఏంటి? మనుషుల యొక్క ఆలోచన తీసుకున్నాడు. ఆ యొక్క యవ్వనుల యొక్క ఆలోచన తీసుకున్నాడు. మనుషుల యొక్క ఆలోచన తీసుకొని తన యొక్క రాజ్యాన్ని 2 భాగాలుగా చేసుకున్నాడు. అంటే మన జీవితంలో కూడా ప్రభువు ఏం చెప్తున్నాడు అంటే, నీవు మనుషుల మూలంగా నువ్వు ఆలోచిస్తే, ఇది మనుషుల వలన కలుగుతుందని నువ్వు ఆలోచిస్తే, అది నీ జీవితంలో 2 భాగాలైపోతుంది. ఆ 2 భాగాల్లో ఏ భాగము కూడా జీవాన్ని అనుభవించలేదు. అది ఏ భాగం కూడా జీవాన్ని అనిపించలేదు. ఎన్ని భాగాలుగా విభజించబడినా అది నాశనమే చూస్తుంది తప్ప మేలు చూడదు. కానీ దేవుడేమంటున్నాడు క్షమించండి. ప్రభువు మనకు చెప్తున్నాడు. నీవు ఏమై ఉన్నావో అనే స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నేనేమై ఉన్నానో, నా స్థితి ఏంటో, నేను క్రీస్తులో ఏమై ఉన్నానో, లేదా ఆయన చనిపోయాడని చెప్తున్నాను కదా! ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన సమాధి చేయబడ్డాడని చెప్తున్నాను కదా! ఆయన ఎందుకు సమాధి చేయబడ్డాడు? ఆయన తిరిగి లేచాడని చెప్తున్నాను కదా! ఎందుకు తిరిగి లేచాడని నిశ్చయత మనకు కలుగుతున్నప్పుడు, మనకు కలిగేటువంటి విజయం ఎలాగుంటుందంటే అత్యధికంగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే జీవించుచున్న జీవితం ఎలా జీవించాలంటే, ప్రభువు నన్ను ప్రేమించి నాకిచ్చిందని జీవించాలి. ప్రభు నన్ను ప్రేమించి నాకిచ్చింది ఈ జీవితం. నా శక్తిని బట్టో, నా బలమును బట్టో నాకొచ్చింది కాదు. నా శక్తిని బట్టి, నా బలమును బట్టి వస్తే నేను నీటి కాలువ వారికి వెళ్ళవలసిన వాడిని కాదు. ఎక్కడికి వెళ్తాను? అబ్రహాము క్షమించండి. లోతు ఎక్కడికెళ్ళాడట? సొదొమ గుమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ఇంకా ఎక్కడికెళ్ళాడు? గవిని దగ్గర కూర్చున్న వారందరికీ కూడా ఏం చేస్తున్నాడట? తీర్పులు తీస్తున్నాడు. మరి అబ్రహాం ఏమయ్యాడు? దేవుడిని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. కానీ దేవుడు ఎలాగున్నాడు క్షమించండి. అబ్రహాం ఎలాగున్నాడట? ఆ ప్రజలలో మహారాజులాగున్నాడు. నువ్వు మా మధ్యన మహారాజులాగున్నావని అబ్రహామును కూర్చుని వచ్చిన సాక్ష్యం లోతుతో వచ్చిందా? లోతుకి ఎందుకు రాలేదు? లోతు ఎందుకు రాలేదు అంటే మనుషుల మూలంగా చూశాడు. మనుషుల మూలంగా చూశాడు. మనుషులకి ఎలా కనపడింది ఆ పట్టణం? ఏదైనా తోట. అక్కడ ఎందుకుంది? సొదొమ గొమొర్రా పట్టణంలో ఎందుకుంది? ఏదైనా తోట సొదొమ గొమొర్రా పట్టణంలో ఎందుకుంది? అలా చూశాడు కాబట్టి, మనుషుల మూలంగా చూశాడు కాబట్టి, మనుషుల యొక్క ఆలోచనతో చూశాడు కాబట్టి, ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైపోయే పట్టణం జీవాన్నిచ్చే పట్టణంగా ఎలా కనపడింది అతనికి? యెస్. మనుషుల మూలంగా చూశాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే అబ్రాహాములా చూస్తే అది ఎలా కనపడింది అతనికి? ఏదైనా పట్టణంలో కనపడింది అతనికి. అబ్రహాములా చూస్తే అది సేమ్ ఏదైనా పట్టణమే. అర్థమైందండి ఆ మాట? అవునా కాదండి? మీరు నాకు మీ ఎక్స్‌ప్రెషన్ బాగోకపోతే మళ్ళీ నేను తప్పు చెప్తున్నానేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అబ్రహాములా చూస్తే, విశ్వాసముతో చూస్తే, దేవుని యొక్క జీవములోంచి మనం చూస్తే ఏ పట్టణమైనా మనకెలా కనబడుతుంది? విజయాన్నిచ్చే పట్టణంగానే కనబడుతుంది. కానీ మనుషుల వలన మనం చూస్తే విజయాన్నిచ్చే పట్టణం కూడా ఎలా మారిపోతుందట? సొదొమ గొమొర్రా పట్టణంలా మారిపోతుంది. అంటే మనుషులుగా మనం ఆలోచిస్తున్నప్పుడు, అంటే నేను అనేటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని? గర్వం అనొచ్చు. లేదా నేను అనేటువంటి స్వభావం మనలో ఉన్నంత సేపు కూడా మనము ఎలా ఉండాలి? ఒకడు మన కింద ఉండాలి. మన మాటే గెలవాలి. నేనే పైనుండాలి. అనేకులు కింద ఉండాలనేటువంటి స్వభావం మనలో కనపడుతుంది. కానీ ప్రభువు ఏమంటున్నాడు అంటే, నేను వెలుగై ఉన్నాను. ఎంత మాత్రము చీకటి లేదు. నా యొద్దకు వచ్చేవాడు ఏమంటాడు ఆయన? ఎంత మాత్రం నేను త్రోసివేయను. ఇంకా చెప్పడంటే త్రొట్టుపడడు అని కూడా రాయబడి ఉంటుంది. అంటే ఆయన అడుగులు తడబడవు. ఎందుకు తడబడవు? ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయనందున్నవాడు కూడా ఏమవుతున్నాడట? వెలుగై ఉన్నాడు. ఆయన యందున్నవాడు కూడా వెలుగై ఉన్నాడు. ఆయన యందున్నవాడు కూడా వెలుగై ఉన్నాడు అంటే ఆడెక్కడికెళ్ళడు? సమాధుల దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. అసలు సమాధుల దగ్గరికి మనం వెళ్ళడానికి గల కారణం ఏంటసల? ఎప్పుడైనా దేవుడు నేను చనిపోతే తిరిగి లేస్తాను. నేను తిరిగి లేచినప్పుడు కూడా చనిపోయిన వారు తిరిగి లేస్తారని చెప్పాడు ఆయన? రామ్‌సన్ ఆయన చెప్పలేదు కదా మనకి. ఆయన ఏం చెప్పాడు? నేనొచ్చినప్పుడు వారిని కూడా వెంట పెట్టుకొని వస్తానన్నాడు ఆయన.
ఆయన వచ్చినప్పుడు వస్తాను కానీ లేచినప్పుడు లేస్తానని చెప్పలేదు కదా! అవునా కదా తమ్ముడు? కాబట్టి మరి ఎందుకెళ్తున్నారు అక్కడికి? ఎక్కడికెళ్తున్నారంటే మనుషుల మూలంగా ఏన్నో వెతుకుతున్నారు వాళ్ళు. ఓకే. ఎళ్లారు సమాధి దగ్గరికి. ఆ సమాధిలోంచి అక్కడ బయటకొస్తే ఆళ్ళుంటారక్కడ. కాబట్టి మనుషుల మూలముగా మనం దేనిని ఆలోచించక దేవుని సంగమా, ప్రియ కుటుంబీకులారా, స్నేహితులారా, శ్రేయోభిలాషులారా, మీ అందరికి కూడా ప్రభు మాటను బట్టి మనం చెప్తూ ఉన్నాం. గలతీలు రాసిన పత్రిక 3 అధ్యాయం 6 వచనంలో ఏమనుందంటే, అబ్రహాము దేవుడిని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడిని నమ్మండి. ఆయన యొక్క వాక్యాన్ని విశ్వసించండి. ఆయన వాక్యములో ఏముందో మనం వెతుకుదాం. అప్పుడు మనకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు మనల్ని ఎంత మాత్రము చీకటిలోనికి తీసుకువెళ్ళదు. ఆ వెలుగు ఎన్నటికి మీ కీడు దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళదు. ఆ వెలుగు ఎప్పటికి మనల్ని నాశనం వైపుకి తీసుకువెళ్ళదు. ఆ వెలుగు ఎన్నడూను కూడా మనల్ని వెలిగిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఎంత మాత్రము ఛాయ కాదు. అది నిజ స్వరూపం. అది నిజ స్వరూపమైన క్రీస్తుని మనం చూసినప్పుడు అబ్రహాము ఏ ఆశీర్వాదాన్ని అయితే అనుభవించాడో ఆ ఆశీర్వాదాన్ని కూడా మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హగ్గయి గ్రంథంలో అదే కనపడింది. ఇందాక చదువుతున్నప్పుడు హగ్గయి గ్రంథము చివరి అధ్యాయంలో ఆ మాటనే ప్రభువు నాకు చూపించారు. చూడండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో, కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా! అయితే ఇది మొదలుకొని యెహోవా మిమ్ములను ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఏదీ లేదు అనే స్వభావం. అంటే ఏదీ లేదంటే ఏంటి? నా వలన ఏది సాధ్యం కాదు. మనుషుల వలన ఏది సాధ్యం కాదు అనేటువంటి ఆలోచనలకు మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు అంటున్నాడు ఇది మొదలుకొని. అంటే మనుషునైన నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను అనే నిశ్చేతను మొదలుకొని. అంతే తమ్ముడు? నేను క్రీస్తుతో కూడా చనిపోయాను. అది మొదలుకొని నేను పాపం విషయంలో మృతుడను. క్రీస్తు యేసుని సజీవుడను. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇందాక మీరు సేవకులో మాట చెప్పారు. ఏ మాట చెప్పారు ఆయన? ఆశీర్వాదం కావాలని మనం చూస్తున్నాం. క్షమించండి. ఈ భూమంతా నాదే అనే ఆలోచన ఎప్పుడొస్తుంది? యెస్, నేను కుమారుణ్ణి. ఇప్పుడు లోకంలో చాలా మంది సేవకులు చెప్పినట్లుగా నేను దేవుని కుమారుడిని చెప్పుకున్నాను. అంత మాత్రాన కుమారుడా? కాదు. ఎందరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తున్నారో, ఎందరైతే నేను కుమారుడిని, నేను దేవుని వారసుని నిశ్చేతిలోనికి వెళ్ళారో, అది మొదలుకొని దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. యెస్, ఆ యొక్క భూమి నాది, ఆ యొక్క సమస్తము నాది అనేటువంటి నిశ్చేతలోనికి మనం నడిపించబడతాం. అంతే తప్ప గాని నాకు దేవుడు తండ్రి అని మనం పెదవులతో మాట్లాడినంత మాత్రాన మనకు క్షేమం కలగదు. అది మనుషుల యొక్క ఆలోచన. పెదవులతో మాట్లాడడం అనేది మనుషుల యొక్క ఆలోచన. కానీ విశ్వాసంతో మాట్లాడడం అనేది దేవుని మూలముగా, దేవుని మూలముగా అనే దాంట్లోనికి మనం అంటే నేను అనేవాడిని చనిపోయాడు అనుకున్న వాడే ఏ విధంగా మాట్లాడతాడట? విశ్వాస మూలముగా మాట్లాడతాడు. విశ్వాస మూలము అంటే విశ్వాసం ఉంచుట అనేది నేను పాపం విషయంలో మృతుడను. అంటే నేను చనిపోయాననే స్వభావమే కదా! విశ్వాసం ఉంచడం అనేది నేను చనిపోయిన స్వభావమే. ఆ స్వభావం నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందంటే జీవములోనికి తీసుకువెళుతుంది, నిశ్చేతలోనికి తీసుకువెళుతుంది, ఆశీర్వాదంలోనికి తీసుకువెళుతుంది. ఇది మొదలుకొని నీకేమి లేదంటే అక్కడ కొట్లలో ధాన్యం లేకపోయినా, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఫలించకపోయినా, నేను కుమారుడను అనే నిశ్చయిత నువ్వు కలిగి ఉంటే, యెస్, ప్రభు ఆ దినం నుంచి కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మనుషుల వలన గాని, మనుషుల మూలముగా కానీ కలిగింది కాదు. ఇది దేవుని యొక్క వరమే. కాబట్టి చూడండి చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. ఇది మనుషుల మూలంగా కలిగింది కాదు.
ఈ రక్షణ ఈ రక్షణ అనేది మనుషుల మూలంగా కలిగింది కాదు. ఈ విజయం ఈ విజయం అనేది మనుషుల మూలంగా కలిగింది కాదు. ఇది దేవుని యొక్క వరం. ఏంటా వరం అంటే, నేను నీతిమంతుడను. నాకు రక్షణ కలిగింది. ఆ రక్షణ మనుషుల మూలంగా కలిగింది కాదు. ఉచితముగా పరలోకము నుండి ప్రభువు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ అనేటువంటి ఆలోచనలోకి మనం వెళుతున్నప్పుడు, మనం మనుషులుగా దేన్ని కూడా ఆలోచించం. మనుషులుగా ఆలోచించేవారు ఉన్నారు. ఆలోచించొద్దని నేను అంటలేదు గానీ, మనుషులు మనుషులుగా ఆలోచించవలసిన ఆలోచన ఏదంటే, ఏది? మనుషులుగా ఆలోచించవలసిన ఆలోచన మనకుందా? లేదు. ఒక్కొక్కసారి ఆలోచిస్తామా? లేదా? ఆలోచిస్తాం. ఎందుకు మనం ఆలోచిస్తాం? మన శరీరములో ఉన్న దాన్ని బట్టి. మన శరీరంలో ఉన్న దాన్ని బట్టి. మన శరీరంలో ఏముంది? పాపనీయం ఉంది కాబట్టి. కానీ ఆ పాపము నుండి కూడా నాకు విడుదల ఉందనుకున్నవాడు అసల ప్రతి విషయంలో కూడా మనుషుల మూలముగా కానీ, మనుషుల వలన ఏదో జరుగుతుందని ఆలోచించవలసిన అవసరత లేదు. కేవలము క్రీస్తునందే, కేవలము క్రీస్తులోనే, కేవలము సమస్తము ఆయన ద్వారానే, ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ ప్రభువు ద్వారానే మాకు సాధ్యం. ఎందుకంటే నాలో ఉన్నది పరిశుద్ధాత్ముడు. నాలో ఉన్నది పరిశుద్ధాత్ముడు. నా శరీరములో ఉన్నది పాప నియమమైనప్పటికీ నాలో ఉన్నది పరిశుద్ధాత్ముడు. ఈ పాప నియమము కన్నా దేవునికి స్తోత్రం. నాలో ఉన్నవాడు గొప్పవాడు. అప్పుడు మనకేమి రావు? కన్నీళ్లు రావు. జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కన్నీళ్లు రావు. చూస్తున్న పరిస్థితులను బట్టి దుఃఖం రాదు. మనకేమొస్తుందంటే, ఒకరోజు నాకు విజయమే కలుగుతుంది. ఎందుకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దీన్ని కాదు మనం చూడవలసింది. మనలో ఉన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడట ఆయన? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. ఆ పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మనల్ని దుఃఖపరిచేవాడు కాదు. మన చింతలోనికి నెట్టేవాడు కాదు. మనకు కీడు చేసేవాడు కాదు. నిత్యము మనలను అరారోతు పర్వతముల మీద నిలబెట్టేవాడు. దేవునికి స్తోత్రం. ఆ అరారోతు పర్వతముల మీద మనల్ని నిలబెట్టేవాడు మనలో ఉన్నవాడు. అంతే తప్ప గాని అందరికి కాళ్ళు అంటే ఏమంటారు దాన్ని? కాళ్ళ కింద ఉంచేవాడు కాదు. మనలను తల ఎత్తుకున్నట్టుగా చేయవాడు, మనల్ని హెచ్చించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని ఆదరించేవాడు, మన కన్నీటిని నాట్యంగా మార్చేవాడు. దేవునికి స్తోత్రం. అట్టి ప్రభువును మనం కలిగి ఉన్నాం కాబట్టి, మనుషుల మూలముగా, మనుషుల వలన దేన్ని మనం ఆలోచించకుండా, కేవలము క్రీస్తులోనే నాకు సమస్తం ఉంది. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. ఇప్పుడు జీవించుచున్నటువంటి జీవితం మనుషుల వలన నాకు కలిగింది కాదు. పరలోకంలో జీవిస్తున్నటువంటి నా ప్రభువు వలన నాకు కలిగింది అని నిశ్చేతలో మనం అడుగులు వేస్తున్నప్పుడు అంతా క్షేమమే, అంతా మేలే. అట్టి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ దినము ప్రభ మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అప్పగించిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. దేవా నీ మాట తండ్రి ఉన్నతమైనది. అది జీవము కలిగిన మాట. ఆ జీవము కలిగిన మాటల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు ప్రభా నీకు స్తోత్రాలు. మనుషుల వలన గాని, మనుషుల మూలముగా ఏది మా జీవితంలో కలగదు. తండ్రి మనుషుల మూలంగా ఆలోచిస్తే అది అపజయమే కానీ విజయం కాదు. కానీ నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డానని నిశ్చేత గొప్ప విజయాన్ని మాకిస్తుంది. ఆ విజయంలోనికి ప్రభ నీ బిడ్డలమైన మమ్మల్ని అందరిని కూడా మీరు నడిపించమని, కృప చూపించమని యేసు ప్రభు ఘనమైన నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.